రైతులను తాగుబోతులంటూ కించపరిచిన మంత్రి సీతక్కపై రైతు సంఘాలు కన్నెర్ర చేశాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఇటీవల కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పర్యటించిన సీతక్కను అడ్డుకుని బోనస్ పంట కొనుగోలుపై నిలదీశారు రైతులు. అన్నదాతలతో దురుసుగా ప్రవర్తించిన మంత్రి తాగి బండి కింద పడితే ఎవరిది బాధ్యత అంటూ కర్షకులను కించపరిచారు. తాగుబోతులు అంటూ దేశానికి వెన్నెముక అయిన రైతన్నను తులనాడారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతు సంఘాలు హెచ్చరించాయి. అటు రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్కను అడ్డుకున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఆరబోసిన వడ్లను కాపలాగా ఉన్న రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఉన్నారు వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత? అట్లాంటి వాళ్లకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము, ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని ఏదో రైతుల పోరాట, రైతులకి మేము ఏమన్యాయం చేసినాం? ఆయనతో ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత? అట్లాంటి వాళ్లకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము, ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని ఏదో రైతుల పోరాట, రైతులకి మేము ఏమన్యాయం చేసినాం? ఆయనతో ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత? అట్లాంటి వాళ్లకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము, ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని ఏదో రైతుల పోరాట, రైతులను తాగుబోతులంటూ కించపరిచిన మంత్రి సీతక్కపై రైతు సంఘాలు కన్నెర్ర చేశాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఇటీవల కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పర్యటించిన సీతక్కను అడ్డుకుని బోనస్ పంట కొనుగోలుపై నిలదీశారు రైతులు. అన్నదాతలతో దురుసుగా ప్రవర్తించిన మంత్రి తాగి బండి కింద పడితే ఎవరిది బాధ్యత అంటూ కర్షకులను కించపరిచారు. తాగుబోతులు అంటూ దేశానికి వెన్నెముక అయిన రైతన్నను తులనాడారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతు సంఘాలు హెచ్చరించాయి. అటు రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్కను అడ్డుకున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఆరబోసిన వడ్లకు కాపలాగా ఉన్న రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇవాళ మంత్రి సీతక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారుడి షబీర్ అలీతో కలిసి వివిధ కార్యక్రమంలో అధికారికంగా అనధికారిక కార్యక్రమాలలో ఇవాళ పాల్గొంటున్నారు. అటు నుంచి వెళ్తున్నటువంటి రైతులు ఇవాళ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్కకు తమ సమస్యలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన నేరుగా చేస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే గంపడి ఆశలతో రైతాంగం ఇవాళ జిల్లాలో ఎవరు పట్టించుకుంటలేదు. కనీసం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్కకైనా తమ సమస్యలను చెబితే కనకరించకపోతుందా, మా సమస్యలు తీర్చకపోతుందా అనే గంపడి ఆశలతో రైతాంగం ఇవాళ వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు ఓ పేపర్ పైన వినతి పత్రం రాసుకొని రావడం జరిగింది. మంత్రి సీతక్క దగ్గరికి వెళ్లి గత కొద్ది రోజుల నుంచి వడ్లను కాంటాక్ట్ చేస్తున్నారు, సకాలంలో లిఫ్ట్ చేయడం లేదు, లిఫ్ట్ చేసిన వడ్లకు బోనస్ అందుతలేదు, సరైన సమయంలో అధికార యంత్రాంగం కానీ జిల్లా అధికారులు కానీ స్పందించడం లేదు, సమస్య పైన దృష్టి సాధించకపోవడం వల్ల తరుగు పేరుతో రైస్ మిల్లర్లు వేధిస్తున్నారు, తమను ఎవరూ పట్టించుకుంటలేదు, గన్ని బ్యాగులు కొడుతుందని అంటున్నారు, అమాలీలు లేదని గంటల తరబడి రోజుల తరబడి లారీలు రాక ఇబ్బందులు కాయాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి పగళ్ళు ఎండకు ఎండుతూ వానకు నానుతూ ముందుగా -డిగ్రీలలో
ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఒక వినతి పత్రం ద్వారా ఇవాళ రైతులు తమ పడుతున్న ఇబ్బందులు నేరుగా మంత్రి సీతక్కకు వివరించడానికి ప్రయత్నం చేశారు. కారు దిగి వచ్చినటువంటి సీతక్క అది ఏమి వినిపించకుండా రైతుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకేసారి ఊగిపోవడం పట్ల రైతాంగం అంతా విస్తృతంగా కనిపించింది. ఈ నేపథ్యంలో తాము చెప్పుకున్న సమస్యలేంది, తాము అడగాల్సిన అంశం ఏంది అనే విషయాల పట్ల రైతులు వివరించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సీతక్క రైతులపై ఒకేసారి తాగుబోతులు, అదేవిధంగా మీరు బండ్ల కింద పడితే పరిస్థితి ఏంది, ఇదంతా చెప్పాలనుకుంటే మేము పలానా చోట ఉంటాం, వాడికి వచ్చి సమస్యలు చెప్పండి, మీరు రోడ్డు మీద ఇట్లా ఆపితే ఎట్లా అనే విధంగా దురుసు ప్రవర్తన విధంగా మాట్లాడుతూ రైతులు హట్టయ్యారు. మేము ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టలేదు, మేము పడుతున్న ఇబ్బందులను జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారుడి షబీర్ అలీ సమక్షంలో ఇదంతా జరిగింది. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థల పైన, ఇవాళ రైతాంగం పడుతున్న ఇబ్బందుల పైన నేరుగా మంత్రికి చెప్తే సమస్య పరిష్కారం అయితే త్వరితగతిగా అంశం పరిష్కారం లభిస్తుందనే ఆశతో రైతులు ఇవాళ ఆ రకంగా ఆలోచన చేసి సీతక్కకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ దురుసుగా మాట్లాడేది. అంతేకాకుండా ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రైతులను తాగుబోతులు అది కించపరిచే విధంగా తాగి వచ్చి బండి కాడ పడితే ఎవరిది బాధ్యత అనే విధంగా ఈ వ్యాఖ్యల పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము సీతక్కకు సమస్యను చెప్పడానికి వెళ్తే ఇవాళ తాగుబోతులు అంటున్నారని బాధపడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైతు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి సీతక్క తక్షణమే రైతాంగానికి క్షమాపణ చెప్పాలి, కించపరిచే విధంగా తూలనాడే విధంగా రైతులను ఇవాళ దేశానికి వెన్నుముక అయినటువంటి రైతుల పట్ల అవగాహన రహితంగా అధికారం ఉంది కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ఆ తీరు వల్ల ఇవాళ సీతక్క చేసినటువంటి వ్యాఖ్యలు యావత్తు రైతాంగాన్ని కించపరిచే విధంగా ఉంటాయి. అది తాగే సమయం కాదు, దాదాపుగా 12 గంటల నుంచి 1 గంట పరిసర ప్రాంతాల్లో జరిగిన అంశము. రైతులంతా పక్కన ఉన్నటువంటి కళ్ళాల నుంచి సీతక్క వస్తుందని తెలుసుకొని ఓ పేపర్ మీద సమస్యలు రాసుకొని వెళ్ళినటువంటి రైతుల పట్ల ఈ విధంగా మాట్లాడడం పై రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీతక్క తక్షణమే క్షమాపణ చెప్పాలి. అందులో భాగంగానే పక్కనున్నటువంటి ప్రభుత్వ సలహాదారుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాల పైన సీతక్క వివరించి ఉంటే బాగుంటుందని, షబీర్ అలీ కూడా తమను పట్టించుకోవడం లేదని జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరు పట్టించుకోకపోతే ఇది కాలం వర్షాలు వస్తున్నాయి, ఎండ కొడుతుంది, ఇబ్బంది ఉంటుంది, చలి విపరీతంగా ఉంది, చలికి తట్టుకోలేకపోతున్నాము, లోడ్లు కావడం లేదు, లోడ్ అయినటువంటి వాహనాలు గంటల తరబడి రైస్ మిల్ల దగ్గర, రోజుల తరబడి రైస్ మిల్ల దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని విన్నవించుకునే ప్రయత్నం చేస్తే ఇవాళ అధికారం ఉంది కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని విధంగా ఇవాళ సీతక్క మాట్లాడిన తీరు పట్ల కామారెడ్డి జిల్లాలో రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సీతక్క సమాధానం చెప్పాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మరో ముఖ్యంగా సీతక్కను ఎవరైతే రైతులు తమ సమస్యలను వివరించడానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లినటువంటి రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులను కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి మీద కేసులు పెడతామని, మీరు స్టేషన్ కి రావాలని, మీ ఆధార్ కార్డు తీసుకురావాలని రైతులకు పోలీసులు హుకుం జారీ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చీకటి పడ్డది, రైతులు ఇళ్లకు వెళ్లాల్సిన సమయం, ఇళ్లకు వెళ్లి మళ్ళీ తిరిగి కళ్ళకు వచ్చేసి రావాల్సిన సమయంలో ఈ పోలీసులు ఇట్లా అడ్డుకోవడం పట్ల, పోలీసులు ఇట్లా వివరిస్తున్న తీరు పట్ల ఇవాళ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రామారెడ్డి మండల కేంద్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. బేషరతుగా రైతులను ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో వారిని తక్షణమే విడుదల చేయాలి, ఎలాంటి కేసులు లేకుండా చూడాలని కోరుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.